గుడ్ మార్నింగ్ గైజ్. ఇవాళ నూసా పెనీడా టు చాంగుకి వెళ్తున్నాము. వెళ్ళేకి ముందు ఫ్రీగా పెట్టిన బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడే కాసేపు ఆగినాం, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. సో అక్కడ నుండి పోర్ట్కి క్యాబ్ తీసుకొని రీచ్ అయిపోయిన తర్వాత లగేజ్ ట్రాన్స్ఫర్ చేసే హడావిడిలో మనీ పెట్టుకున్నది ఎక్కడో కూడా గుర్తులేదు. సో మొత్తానికి మనీ అయితే పోగొట్టుకున్నాము. అక్కడ దొంగలు ఉంటారని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే అర్థమైంది. సో బీ కేర్ఫుల్. బాలిలో చాలా దొంగలు ఉన్నారు, ఎస్పెషల్లీ ఇన్ చాంగు అండ్ సెమినియాక్. ఇంకా చాంగులో మా విల్లా టూర్ ఇదే, చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇక్కడ ఎక్కువ టైం మేము విల్లాలో స్పెండ్ చేస్తాం కాబట్టి బ్యూటిఫుల్ విల్లా బుక్ చేసుకున్నాము. బయట నుండి చూసారా ఎంత బాగుండిందో. సో అక్కడ నుండి మేము న్యూడ్ క్యాఫేకి వెళ్ళాము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ క్యాఫేస్. ఇక్కడైతే నేను బర్గర్ అండ్ ఆల్సో జ్యూస్ ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ ఆల్సో స్వీట్ పొటాటో ఫ్రైస్ ట్రై చేశాను, విచ్ ఆర్ సో గుడ్. అండ్ ఇక్కడైతే ఫుడ్ 10 on 10 అని చెప్పేస్తాను. ఇంక ఇంటికి వచ్చి ఇంకా ప్రాపర్టీని ఎంజాయ్ చేయాలి కాబట్టి కాసేపు స్విమ్మింగ్ చేశాను, విచ్ ఐ ఫెల్ సో రిఫ్రెషింగ్. క్యాఫే హాపింగ్ చేద్దామని చెప్పేసి మంచిగా ఈ డెనిమ్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి we are on the streets of Canggu now and I'm so excited for everything here because ఇక్కడ మోస్ట్లీ మనకి క్యాఫే హాపింగ్స్ అండ్ ఆల్సో షాపింగ్ ఉంటుంది. ఫస్ట్ స్టాప్ వచ్చేసి లూగీస్ పిజ్జా. ఇక్కడ పిజ్జా అయితే నేను ఎప్పుడు తినే వాటికన్నా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఆల్సో ద ప్లేస్ వైబ్ గైస్, దిస్ ఈజ్ సో గుడ్. ఎవ్రీవే దర్ ఆర్ లైట్స్ అండ్ ద ఫొటోస్ కేమ్ అవుట్ సో గుడ్. సో నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. చూసారా ఎంత మంచి లైటింగ్ ఉందో. నేనే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను ఈ ప్లేస్లో అయితే. ఇంకా అక్కడ నుండి మేము మంచి డిన్నర్ ప్లేస్కి వెళ్ళాము. దిస్ ఇస్ శాంటనారా రెస్టారెంట్. ఎవరికైనా సీ ఫుడ్ ఇష్టమైన వాళ్ళు, మంచి డిన్నర్ డేట్ కోసం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళండి. ద వైబ్ ఈజ్ సో గుడ్. నాకైతే వెజిటేరియన్ ఆప్షన్స్ అస్సలు లేకుండే, సో నేనైతే మంచిగా ఐస్ క్రీమ్తోనే కాంప్రమైజ్ అయ్యాను. బట్ ఐ జస్ట్ లవ్ ద వైబ్ ఆఫ్ దిస్ ప్లేస్. ఇంకా అక్కడ నుండి షాపింగ్కి వెళ్ళాము. దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఇన్ చాంగు, యూ కెన్ షాప్ ఎనీవేర్. స్ట్రీట్స్ మీద మంచి బొటిక్స్ ఉంటాయి అండ్ ఆల్సో స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది. బట్ దెర్ ఈజ్ వన్ పర్టిక్యులర్ ప్లేస్ కాల్డ్ లవ్ యాంకర్. ఈ ప్లేస్ మేము వెళ్ళేలోగా క్లోజ్ అయిపోయింది. మేము ఇంకా అలా స్ట్రీట్స్ మీద ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఐ హ్యావ్ సీన్ దిస్ జీ స్వింగ్. ఇక్కడికి ఏంటబ్బా అని చెప్పి లోపలికి వెళ్తే ఇది ఒక అడ్వెంచరస్ థింగ్ అనమాట. సో అక్కడ ఎక్కాక మనకు పైకి పంపించేసి కిందికి వదిలేస్తారు. దిస్ ఈజ్ డామ్ అడ్వెంచరస్ అండ్ స్కేరీ టూ. ఎవరికైనా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ దిస్. ఇంకా అక్కడ నుండి నాకు ఏదైనా రామెన్ బౌల్ తినాలనిపించింది. నేను ఆల్రెడీ చూసుకున్నాను ప్లేసెస్ అన్నీ. దిస్ ఈజ్ కెంజీ రామెన్. ఈ ప్లేస్ కూడా చాలా ఫేమస్ రామెన్కి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఈ హ్యామోక్లో రిలాక్స్ అయిపోయాను. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.